జనసేనాని పవన్ కళ్యాణ్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB 29 సినిమాపై చియాన్ విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం జరిగిన తంగలాన్ ప్రెస్ మీట్ లో హీరో విక్రమ్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు నటించే సినిమాతో పాటు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయంపై కూడా విక్రమ్ ను రిపోర్టర్స్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజమౌళి సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ పై విక్రమ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఎంతవరకు కరెక్ట్? No, we've been talking and we've been like we will be doing a film sometime, not specifically ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ వేదికపై తంగలాన్ గురించే మాట్లాడాలనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ఈ ప్రశ్నను మిస్ చేసుకోవాలనుకోవడం లేదన్నాడు విక్రమ్. ఆయన వర్క్ తనకెంతో ఇష్టమని, తనొక అద్భుతమైన వ్యక్తి అన్నాడు. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నాడు. దాదాపు 10 ఏళ్లు శ్రమించి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారంటే అది చాలా పెద్ద విషయమని చెప్పాడు. దీంతో పాటు తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడానికి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా నిలిచారన్నాడు విక్రమ్. పాలిటిక్స్ ఆల్సో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. సో వుడ్ లైక్ టు హియర్ ఫ్యూ words about Pawan Kalyan sir from you, sir. I think it's amazing, man. I mean, I want to talk about Tanglan, but I can't miss that question. Thank you. I think what he's done is historic. I like his work, blah, blah, blah. I really think he's fantastic. But వచ్చి 10 సంవత్సరాలు కదా, 10 years struggle చేసి initially he was not like then. ఇప్పుడు ఒక డెప్యూటీ సీఎం అంటే ఎంత పెద్ద విషయాలండి. సో నాకు కూడా ఓకే మేబీ ఐ కెన్ ట్రై కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ గివ్స్ హోప్. ఓకే. మరోవైపు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కోసం రాజమౌళి మిమ్మల్ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయని విక్రమ్ ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రాజమౌళి చాలా మంచి వ్యక్తిని, తాము అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని విక్రమ్ చెప్పాడు. అయితే భవిష్యత్తులో రాజమౌళి తాను కలిసి సినిమా చేయాలనుకున్నామని, కాకపోతే ప్రత్యేకంగా ఒక సినిమా గురించి తాము ఎప్పుడు మాట్లాడుకోలేదని విక్రమ్ చెప్పాడు. మరోవైపు తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని, తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఓ కోరిక ఉందన్నాడు. ఇదిలా ఉండగా ఆయన నటించిన తంగలాన్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.